హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ సెక్రటరీ జాబ్స్ అనేవి పడ్డాయి. వీటి గురించి పూర్తి విషయాలనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ఎలాగుంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుంది, ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నవి, మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి మొత్తం పోస్టులు వచ్చేసి 1051 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీంట్లో క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చేసి 51 ఉన్నాయి. అయితే మనకి ఫ్రెష్గా తీసినటువంటి వేకెన్సీస్ వచ్చేసి 1000 ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే 1051 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీంట్లో చూడండి, జిల్లా వారీగా కన్నా చూసుకుంటే మనకి శ్రీకాకుళంలో 107, విజయనగరంలో 119, విశాఖపట్నంలో 105, ఈస్ట్ గోదావరిలో 92, వెస్ట్ గోదావరిలో 21, కృష్ణాలో 19, గుంటూరులో 48, ప్రకాశంలో 167, నెల్లూరులో 62, చిత్తూరులో 134, అనంతపూర్లో మనకి 38 పోస్టులు, కర్నూలులో 88 పోస్టులు ఉన్నవి. కడపకి సంబంధించి ఫ్రెష్ పోస్టులు ఏమీ లేవు. కడపకి సంబంధించి మనకి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు వచ్చేసి 2 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అనేది మనందరికీ తెలిసిందే. ఏదేని డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి అత్యధికంగా 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 సంవత్సరాలు, బీసీకి కూడా 5 సంవత్సరాలు అని చెప్పడం జరుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 250 రూపాయలు ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 80 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి. అయితే చూడండి, మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎలాగైనా సరే ఫీజు అనేది పే చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి క్యాస్ట్ వేస్గా కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే పోస్ట్ మనకి ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతారు. ఇది వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అదేవిధంగా తర్వాత ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే సెలెక్ట్ చేసి 1:50 నిష్పత్తిలో కానీ అట్లా సెలెక్ట్ చేసి మెయిన్ ఎగ్జామినేషన్కి పంపిస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా మీరు ఉత్తీర్ణులైతే అప్పుడు మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, పోస్ట్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ మీద 75 మార్కులకు ఉంటుంది. 75 మార్కులు, అదేవిధంగా టైం కూడా 75 నిమిషాలు ఉంటుంది. ఓకే, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 75 మార్కులు, 75 నిమిషాల వరకు కూడా టైం అనేది ఉంటుంది. ఓకే, మొత్తం టోటల్గా 150 మార్కులకి ఈ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ అందరికీ తెలిసిందే మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్లో కూడా మనకి సేమ్ సిలబస్ అనేది ఉంటుంది. కాకపోతే 150 మార్కులకి 150 నిమిషాల టైం ఉంటుంది. టోటల్గా 300 మార్కులకి నిర్వహిస్తారు. అయితే మీలో ఎవరైనా సరే ఈ జాబ్స్ కనుక కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే మీ గురించి ఏంటంటే ఒక వీడియో మెటీరియల్ అనేది తయారు చేయబడింది. ఆ వీడియో మెటీరియల్ వచ్చేసి మొత్తం మీకు 30 గంటల వరకు కూడా ఉంటుంది. ఆ 30 గంటల్లో ఏంటంటే మీరు ఈ యొక్క రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిందంతా కూడా కవర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీని అంతటినీ కవర్ చేయొచ్చు. మీరు ఇది కనుక మొత్తం ఈ 30 గంటలు కూడా మీరు కొంచెం ఓపిక్గా వినాలి, రాసుకోవాలి. 1కి 10 సార్లు వింటేనే మనం ఎక్కువ మార్కులు అనేవి సంపాదించవచ్చు అనమాట. పేపర్ 1 ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు పేపర్ 1 కనిపిస్తుంది కదా, ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు ఆల్రెడీ మీరు 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతిలో ప్రిపేర్ అయింది ఎలాగో ఉంటుంది. కాకపోతే ఇదే మనకి కొంచెం ప్రాబ్లము. దీనికి సంబంధించే మేము తయారు చేయడం జరిగింది. మీరు కనుక 1000 రూపీస్ అనేవి పే చేస్తే మీ మెయిల్ ఐడికి ఈ మెటీరియల్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే పోయినసారి ఎగ్జామ్లో ఎవరైనా తీసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు పోయినసారి ఎగ్జామినేషన్ కూడా మనం ఇటువంటిది ఒకటి తయారు చేశాము. అయితే ఆ ఎగ్జామ్కి ఎవరైనా సరే ఆల్రెడీ మనీ పే చేసాం సార్ అని కనుక మీరు ఎవరైనా ఉంటే మీరు చెప్పండి. మీరు ఏం చేస్తారంటే, నేను ఒక మెయిల్ ఐడి ఇస్తున్నాను, ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా, ఈ మెయిల్ ఐడికి సార్ నేను ఆల్రెడీ తీసుకున్నాను, నాకు ఒకసారి సెండ్ చేయండి అని జస్ట్ పెట్టండి, నేను పెడతాను. ఎందుకంటే పోయినసారి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామందికి ఏంటంటే జాబులు వచ్చాయి. కాకపోతే జాబ్ ఇంకా పోయినసారి ప్రిపేర్ అయినా ఇంకా జాబ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏంటంటే మనం కొంచెం ఫ్రీగానే పెట్టడం జరుగుతుంది. కాకపోతే కొత్త వాళ్ళు ఏంటంటే
రూపీస్ అనేది పే చేయాలి. 1000 రూపీస్ పే చేస్తే మీ మెయిల్ ఐడికి పెట్టడం జరుగుతుంది. మీ మెయిల్ ఐడికి ఇదేంటంటే మీరు ఎప్పుడైతే అమౌంట్ పే చేస్తారో అమౌంట్ పే చేసినటువంటి 3 అవర్స్లో మీ యొక్క మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. దాన్ని ఓపెన్ చేసుకుని చూసుకుంటే మీ మెయిల్ ఐడిలో అది ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్. మీకేంటంటే ఈ మెటీరియల్ కనుక ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఇప్పుడు మీరేం చేస్తారంటే నా మెయిల్ ఐడికి మీ యొక్క మొబైల్ నెంబర్ని అదేవిధంగా మీ యొక్క పేరు పెట్టినట్లయితే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. దాంట్లో మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. పోయినసారి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఏమీ కూడా నిరుత్సాహపడవలసినటువంటి పనేమీ లేదు. మీ అందరికీ కూడా నేను అప్పుడే చెప్పాను, మీకు ఎప్పుడు కూడా నేను హెల్ప్ఫుల్గానే ఉంటాను తప్ప నేనేదో మీ దగ్గర నుంచి ఏదో తీసుకోవాలనేటటువంటి తత్వం అయితే నాకు ఉండదు. ఓకే, ఇది ఫ్రెండ్స్. మీరేంటంటే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మనకి ఎలక్షన్స్ అనేవి దగ్గరగా వస్తున్నాయి కాబట్టే మనకి ఈ భారీ సంఖ్యలో పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మళ్ళీ ఇటువంటి నోటిఫికేషన్ రావడానికి ఏంటంటే ఎంత లేదనుకున్నా సరే 2 years వరకు కూడా టైం పట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే, ఒకవేళ మీరు వీడియో డెమో ఎలాగుంటుంది ఏంటో చూడాలనుకున్నారనుకోండి, అంతకుముందర మనం చాలా వరకు చేసాం పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి వీడియోస్. ఆ వీడియోస్ చూడడానికి మీరు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి ఈ ఐకాన్ మీద ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా, ఒక సెర్చ్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పంచాయతీ సెక్రటరీ అండ్ దీంట్లో టైప్ చేయండి. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మీరు ఏంటంటే ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టంగానే మీకు ఏంటంటే ఈ విధంగా వస్తాయి. పంచాయతీ కార్యదర్శి ఫలితాలు ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ కూడా మనం చాలా రోజుల క్రితం పెట్టుకున్నాము. ఇవి కూడా కొన్ని ఉంటాయి. ఓకే, చూడండి, పంచాయతీ సెక్రటరీ సిలబస్, పంచాయతీ సెక్రటరీ మోడల్ పేపరు, పంచాయతీ సెక్రటరీకి నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన బిట్స్, పంచాయతీ సెక్రటరీ కట్ ఆఫ్ మార్కుల గురించి అత్యధికంగా మంది చెప్తున్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి లాజికల్ వెంచిత్రాలు ఎలాగుంటాయి ఏంటి అనేది. ఓకే, ఇట్లా చూసుకుంటే మనకి ఏంటంటే చాలా వరకు కూడా వస్తాయన్నమాట. పంచాయతీ సెక్రటరీ అకౌంట్స్కి సంబంధించి ఇట్లా చాలా వరకు వీడియోస్ అనేవి ఉంటాయి. మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఓకే, చూడండి, మీరు ఎప్పుడైతే 30 hours వీడియో అయితే తీసుకుంటారో, మీరు 30 hours వీడియో తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఈ యొక్క పేపర్ 2కి సంబంధించి మొత్తం అన్నీ కూడా కవర్ అవుతాయి. మీరు ఎక్కువ మార్కులు సంపాదించేటటువంటి అవకాశం ఉంది. ఓకే, నా యొక్క తేజ్ నెంబరు, నా యొక్క పేటిఎం నెంబరు కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. దీంతోపాటు నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దీని కనుక మీరు ఏంటంటే 1000 రూపీస్ పే చేసి మీరు ఇందాక చెప్పాను కదా మెయిల్ ఐడికి, ఆ మెయిల్ ఐడికి మీరు ఏంటంటే అమౌంట్ పే చేశాను అని మెసేజ్ పెడితే మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, 8919336697 అనేటటువంటి నెంబర్కి కానీ లేకపోతే 8179492829 అనే నెంబర్కి కానీ మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.